అనంతపురం జిల్లా వ్యాప్తంగా కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యులు 10వ తరగతి ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఫీజు కంటే రెట్టింపు వసూలు చేయడాన్ని నిరసిస్తూ ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో డిఓ కార్యాలయం దగ్గర ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏదైతే జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు దగ్గర పడుతున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఫీజు 125 రూపాయలు అయితే కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యులు ఈ జిల్లాలో ఒక్కొక్క విద్యార్థి నుంచి 800 రూపాయల నుంచి 1200 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. వాళ్ళ విద్యార్థుల తల్లిదండ్రులు మరి విద్యా సంస్థల యాజమాన్యులకు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు 125 రూపాయలు కదా, మహా అంటే పేపర్లకు క్వార్టర్లకు ఆఫర్లకు పెట్టడానికి ఒక 50 రూపాయలు ఎక్కువ వసూలు చేసినా 200 రూపాయలు వసూలు చేయండి. ఎందుకు వసూలు చేస్తామంటే మేము జిల్లా విద్యాశాఖ అధికారులకు డబ్బులు అందేలా మీరు ఖచ్చితంగా 1000 రూపాయల నుంచి కట్టాల్సిందే. మీరు ఫీజు కట్టడం లేట్ అయినా కూడా ఈ పరీక్ష ఫీజు ఖచ్చితంగా చెల్లించాలని చెప్పేసి విద్యార్థుల తల్లిదండ్రులకు హుకం జారీ చేస్తున్నారు. ఇవాళ కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యులు ఇవాళ విద్యా సంవత్సరం ప్రారంభమైతేనే ఇవాళ ఫీజుల రూపంతో లక్షల రూపాయలు దండుకుంటా ఉన్నారు. ఫీజుల రూపంతోనే కాకుండా పుస్తకాల పేర్లతో మెటీరియల్ పేర్లతో వేల రూపాయలు దండుకుంటూ ఇవాళ అకాడమిక్ ఇయర్ చివరి దశకు వచ్చినా కూడా ఇవాళ ఫీజుల రూపంలో మాకు ఏ ఒక్క సాకు ఒక చిన్న సందు దొరికినా కూడా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డబ్బులు కాజేయడమే మా లక్ష్యంగా కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్య జిల్లాలో వ్యవహరిస్తున్నారు. కానీ ఇవాళ ఈ జిల్లాలో నగరం నడిబొడ్డున డిఈఓ కార్యాలయం ఉంది. ఒక డిఈఓ అధికారి, 2 డిప్యూటీ డిఈఓలు, తర్వాత ఎంఈఓలు ప్రతి మండలానికి నగరానికి ఇంతమంది అధికారులు ఉన్నప్పటికీ ఇంతవరకు 125 రూపాయలు వసూలు చేస్తున్నారు అని చెప్పి ఒక చిన్న పిల్లవాడికి అడిగినా కూడా తెలుసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ జిల్లా విద్యాశాఖ అధికారికి ఎందుకు తెలియదని చెప్పి అడుగుతున్నాం. ఇప్పటికైనా కూడా జిల్లా విద్యాశాఖ అధికారులు దీనిపైన స్పందించాలా. ఏదైతే ఈ జిల్లాలో కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యులు ఎక్కువ పరీక్ష ఫీజు ఎక్కువ వసూలు చేస్తున్నారు, వీళ్ళు విద్యా సంస్థల దగ్గరికి వెళ్ళి ప్రతి విద్యార్థితో తరగతి గదిలోకి వెళ్ళి ఆ తరగతి గదిలో విద్యార్థితో ఎంక్వైరీ చేయాలా. ఆ ఎంక్వైరీలో విద్యార్థులు ఖచ్చితంగా చెప్తే వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మీరు అక్కడికి వెళ్ళడానికి మీకు ఇబ్బంది ఉంటే మా వెంటారండి. ఏ విద్యా సమస్య వసూలు చేస్తున్నారో, ఏ ఒక్క విద్యార్థితో ఎంత వసూలు చేస్తారో ఆధారాలతో మీకు నిరూపిస్తాం. మీకు సీజ్ చేసేటువంటి హక్కు మీ దగ్గర ఉంది. మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలా. లేని పక్షంలో ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.